చాలా సార్లు మనకేంటంటే దేవుని మీద కోపం వస్తూ ఉంటుంది కదా, ఏంటి ఇది ఇట్లా అయిపోయింది, ఎందుకు దీన్ని దేవుడు ఆపలేదు, దేవుడు ఉంటే ఈ దేశం మీద ఇదే దేశం ఎందుకు యుద్ధం చేస్తోంది, చిన్నపిల్లలు ఏం చేశారు, పసిపిల్లలు ఏం చేశారు, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని ఆ 10 మంది వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు, అవునా? ఇటువంటి వాటిని దేవుడు ఎందుకు ఆపట్లేదు? నేను రేపు ఏం చేయబోతున్నానో దేవునికి తెలుసు కదా, నేను ఈ పాపం చేయబోతున్న విషయం దేవునికి తెలుసు కదా, దేవుడు నన్ను ఎందుకు ఆపలేదు? ఇవన్నీ సిద్ధాంతపరమైన కోపాలు. కొన్ని సందర్భానుసారమైన కోపాలు ఉంటాయి, కొన్ని వ్యవహారిక కోపాలు ఉంటాయి. ఈ అప్పు నాకు ఎందుకు తొందర తీర్చలేదు, నాకు ₹1,00,000 అవసరం ఉన్న విషయం దేవునికి తెలుసు కదా, సంవత్సరానికి కొద్దిగా ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు తీర్చలేదు? ఇలా నీ అవసరాన్ని బట్టి ఒక కోపం వస్తుంది, నీ సమయాన్ని బట్టి ఒక కోపం వస్తుంది. కొన్నిసార్లు భరించలేని బాధ, కొన్నిసార్లు భరించలేనంత నొప్పి ఉంటుంది, శరీరంలో అనారోగ్యం ఉంటుంది, ఎన్ని మెడిసిన్ వాడుతున్నా అది తగ్గదు, అది పోదు, దేవునిపై కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో ఒక వ్యక్తి చేపట్టి మొత్తం కుటుంబమే చెల్లాచెదరుగా ఉంటుంది, లేదా ఇతని దేవుడు బాగు చేయట్లేదు లేదా తీసుకుపోవట్లేదు, కుటుంబం అంతా పాడైపోతున్న కోపం ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని సృజించిన దేవుని మీద, అవునా? కొన్నిసార్లు మన గతము, మన ప్రస్తుతం, కొన్నిసార్లు చీకటమైపోయిన భవిష్యత్తు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని దేవుని మీద కోప్పడేలాగా చేస్తూ ఉంటాయి. మనల్ని మనం ఏం చేసుకోలేము, దేవుని ఏం చేయలేము. ఆ పరిస్థితుల్లో ఏడవాలో, అరవాలో, కరవాలో, ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇటువంటి సమయంలో నువ్వు ఏం చేయాలో దేవుని వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. విలాప వాక్యములలో 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చూడండి, ఇక్కడ రచయిత చెప్తుంది ఏంటంటే, నీ హృదయం దేని విషయంలో అయితే తలడిల్లిపోతుందో ఆ విషయం గురించి నువ్వు ఏం చేయాలంట, రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలంట, నీ హృదయాన్ని కుమ్మరించాలంట.